వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సంపూర్ణ హిందీ పార్ట్ 2 అన్నమాట. దీంట్లో హిందీ వ్యాకరణం, తత్సం, తద్భవ్, వర్ణమాల, సమాస్, సంధి, కాల్, ఇలా కారకు ప్రతి విషయాన్ని కూడా మనము ఈ చాప్టర్లో ప్రాక్టీస్ బిట్లు చేసుకుందాం. ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1లో ఒక 50 క్వశ్చన్స్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో కూడా ఒక 50 క్వశ్చన్స్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్స్లోకి. నిమ్నలిఖిత హిందీ వర్ణం में से అయోగ్వాహ కౌన్ సా వర్ణ హై? ఈ క్రింది ఇచ్చిన వాటిల్లో అయోగ్వాహ అక్షరాలు ఏమిటి? ఉ ఊన, అం అహ, ఆ ఓ, ఏ ఐ. వీటిలో అయోగ్వాహ అక్షరాలు ఏంటి అంటే అం, అహ. ఈ రెండింటిని అయోగ్వాహ అంటాం. అయోగ్వాహ అక్షర్ కితనే హోతే హై అంటే దో అన్నమాట, 2 ఉంటాయని చెప్పి తర్వాత హ్రస్వాక్షర్ కితనే హోతే హై అంటే 4 అన్నమాట. అవి ఏంటంటే ఆ, ఈ, ఊ, రు. ఆ 4 కూడా హ్రస్వాక్షరాలు అన్నమాట. नेक्स्ट क्वेश्चन, जिह्वा के आधार पर स्वर कितने प्रकार के होते हैं? జిహ్వా అంటే నాలుక. మనం అక్షరాలని మాట్లాడేటప్పుడు ఆ నాలుక స్పర్శించేటటువంటి భాగాలను బట్టి ఆ స్వర్ ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట. దో, తీన్, చార్, ఛే. దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటుందంటే మన ఆన్సర్ వచ్చేటప్పటికి 3 అన్నమాట. జిఫాకే ఆధార్ పర్ అంటే జీబీకే ఆధార్ పర్ అనమాట, 3 రకాలుగా ఉంటుంది. అలాగే ఉచ్చారణకే ఆధార్ పర్ కూడా 3 రకాలే ఉంటుందన్నమాట. అవి ఏంటంటే దీర్ఘ, హ్రస్వ, ప్లుట్ అని 3 రకాలుగా ఉంటుంది. ముఖద్వారన, జీబ్ అన్న, తర్వాత జిహ్వా అన్న కూడా 3 రకాలే అన్నమాట. నెక్స్ట్, కర్తరి శబ్ద కా తద్భవ రూప్ క్యా హై? కర్తరి అనే పదానికి తద్భవ రూపం ఏమిటి? కైంచి, కచహరి, కర్త, కర్తబ్. కర్తరి అనేది తత్సం శబ్ద అయితే తద్భవ శబ్ద ఏంటంటే కైంచి అవుతుందన్నమాట. తద్భవ్ అంటే సంస్కృతం నుండి ఉద్భవించింది అని అర్థం. తత్ సం, సం అంటే సంస్కృతం, తద్భవ్, భవ్ అంటే ఉద్భవ్ అన్నమాట. సంస్కృతం నుండి ఉద్భవించింది. కొద్ది మార్పులతోటి సంస్కృతిలో ఉన్నటువంటి పదం మార్పు చెంది వస్తే దాన్ని తద్భవ్ అంటాము. సాంస్క్రిట్ నుండి అలాగే వచ్చినటువంటి పదాలని తత్సం అంటాం అన్నమాట. నెక్స్ట్, రాగ్ని శబ్ద కా తద్భవ రూప్ క్యా హై? రాగ్ని అనే పదానికి తద్భవ రూపం ఏంటి? రాఖీ, రోనా, రాత్రి, రాణి. రాగ్నికి తద్భవ రూపం ఏంటంటే రాణి అన్నమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి డి. दिए गए विकल्पों में से कौन सा विकल्प संक्षिप्त का विलोम शब्द है? ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి క్వశ్చన్ అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ కింది ఇవ్వబడినటువంటి వికల్ప్లో సంక్షిప్త్ అనే దానికి విలోమ్ శబ్ద్ అర్థం అనగా ఇక్కడ విలోమ్ శబ్ద అన్నారు అంటే వ్యతిరేక పదం ఏదో చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయితే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది అనమాట. సంక్షిప్తకి విలోమ్ శబ్ద ఏంటో చూసుకోవాలి. విస్తృత్, వికాస్, సీమా, స్థిర్. దీనికి సంక్షిప్తకి విస్తృత్ అన్నమాట, ఆపోజిట్ వర్డ్. భవన్ కా అగ్ర హిస్సా అతి భవ్య హై. రేఖాంకిత శబ్ద కా విలోమ్ శబ్ద చునియే. ఇక్కడ మనకి రేఖాంకిత శబ్దం ఏంటంటే అగ్ర, దీనికి విలోమ శబ్దం ఏమిటో చూడమన్నారు. ఆగే, పశ్చ్, పీచే, పృష్ఠ్. దీనికి అగ్రకి విలోమ శబ్దం ఏంటంటే పశ్చ్ అన్నమాట. ఆగే అయితేనేమో పీచే అవుతుంది, అగ్ర అంటేనేమో పశ్చ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, బార్ బార్ నాక్ రగడనే పర్ భీ పులిస్ నే అశోక్ కో నహీ చోడా. ఇది ముహావరా అన్నమాట. ఈ గీత గీసినటువంటి దానికి అర్థం ఏంటంటే బార్ బార్ నాక్ రగడ్నే అనే దానికి వనతి కన్నానా, కుషామద్ కన్నానా,
अधीन होना ना, बीमार पड़ना ना। बार बार नाक रगड़ने पर भी पुलिस ने अशोक को नहीं छोड़ा, పోలీసులు అశోక్ని వదిలిపెట్టలేదు. అంటే ఏం చేశాడనమాట, వినతి కన్నా అనమాట. బార్ బార్ నాక్ రగణ అంటే దానికి అర్థం ఏంటంటే వినతి కర్ణ అనమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ. చిర్ చీర్ కా అర్థ క్యా హై, చిర్ హ్రస్వము, చీర్ అంటే దీర్ఘము. ఈ రెండిటి యొక్క అర్థాలు ఏంటి? నయా పురాణ, కిలా కాస్, పురాణ కపడా, చర్ అచర్. దీంట్లో మనకి ఒక అర్థం తెలిసినా కూడా దాన్ని బట్టి జోడీ ఏదో మనం కనుక్కోవచ్చు. అసలు చిర్ అంటే చిరకాలం అంటాం, అంటే పురాతనమైనటువంటి. చీర్ అంటే సాడీ అనమాట, బట్ట, చీరలు, లేకపోతే కపడా అనమాట. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పురాణ కపడా. ఈ కపడా అనేది మనకి మూడిట్లో కూడా ఎక్కడ కూడా లేదు, కాబట్టి పురాణ కపడా. ఆన్సర్ వచ్చేప్పటికి సి. मंदिर मंदिरा युग्म का उपयुक्त अर्ध वाला युग्म कौन सा होता है? మందిర్ మందిర కేవలం దీర్ఘ మాత్ర అన్నమాట. ఈ రెండిటికి అర్థము ఏంటి? పూజాగర్ పుజారి, ఘర్ సవారి, గుఫా బడా గుఫా, దేవాలయ అశ్వశాల. మందిర్ అనేదానికి మనకు అర్థం తెలుసు, మందిర్ అంటే దేవాలయం అనమాట. కాబట్టి దీంట్లో దేవాలయం అనేది ఎక్కడ ఉంది? మూడిట్లో కూడా లేదనమాట. దేవాలయం అనేది ఆన్సర్ డీలో ఉంది, దేవాలయం. మందిరా అంటేనేమో అశ్వశాల, గుర్రపు శాలని మందిరా అంటాం. మందిర్ అంటే దేవాలయము, మందిరా అంటే అశ్వశాల అనమాట. కాబట్టి మన ఆన్సర్ వచ్చేప్పటికి కరెక్ట్ ఆన్సర్ డి, దేవాలయ అశ్వశాల. నెక్స్ట్ నిర్గుణ్ సంధి మే నిర్గుణ్ శబ్ద మే కౌన్ సి సంధి హై? నిర్గుణ్ అనే పదంలో ఏ సంధి ఉంది? విసర్గ, వ్యంజన, స్వర, కోయి నహి, ఏది కాదా? ఈ నిర్గుణ్ దీన్ని సంధి విచ్ఛేదం చేస్తే ఎలా వస్తుందన్నమాట? నిహ్ ప్లస్ గుణ్ అనమాట. అక్కడ మనకి ఫస్ట్ పదంలో విసర్గ వస్తుంది, కాబట్టి ఇది విసర్గ సంధి అనమాట. నిర్గుణ్ అనేది విసర్గ సంధి అనమాట. సంధి కితనే ప్రకార్ కే హోతే హై అంటే 3 ప్రకార్. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అనమాట. మళ్ళీ స్వర సంధిలో 5 భేద్ అనమాట. కాబట్టి ఇది స్వర సంధి, విసర్గ సంధి కింద వస్తుందన్నమాట. నిర్గుణ్ అనేది విసర్గ సంధి అనమాట. జిస్కే పాస్ కుచ్ నహీ ఏక్ శబ్ద క్యా హై? జిస్కే పాస్ కుచ్ నహీ అనేదానికి ఒక్క పదంలో ఏం రాయాలి అంటే అక్షమ, అకించన, అసమర్థ, సమర్థ. ఇక్కడ జిస్కే పాస్ కుచ్ నహీ, ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో అతను ఏమంటారంటే అకించన్ అంటాం అన్నమాట. తర్వాత నిమ్నలిఖిత్ మే కౌన్ సా యుగ్మో విపరీతార్థక్ నహీ హై? ఈ కింది ఇచ్చినటువంటి జోడీల్లో ఏది వ్యతిరేక పదాలు కాకుండా ఉన్నాయి? వ్యతిరేక పదం కానటువంటి జంట ఏదో దాన్ని మనం గుర్తించాలన్నమాట. కోమల్ మృదుల్, తరల్ ఠోస్, కఠిన్ సరల్, కర్కష్ మధుర్. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి వ్యతిరేక పదాలే. బి, సి, డి 3 కూడా వ్యతిరేక పదాలే. కోమల్ మృదులు, కోమల్ మృదులు 2 ఏంటంటే మీనింగ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ కానటువంటి వ్యతిరేక పదాలు ఏది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, కోమల్ మృదులు 2 ఒకే రకమైన మీనింగ్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ గంగా తట్ పర్ కుచ్ లోగ్ భజన్ కర్ రహే హై, సమాస్ హై. గంగా తట్ అనే పదం సమాసం ఏంటి? గంగా తట్ అనే దాంట్లో ఏ సమాసం ఉంది? ద్వంద్వ సమాస, తత్పురుష, కర్మధారయ, అవ్యయీభావ. గంగా తట్ అంటే గంగా కా తట్ అనమాట. ఇక్కడ మనకి కారకు వస్తుంది అనమాట. ఈ కారకు వస్తే కనుక అది తత్పురుష సమాసం అవుతుంది. మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట. ద్వంద్వ సమాస్ ఎన్ని రకాలు అంటే కితనే ప్రకార్కే హోతే హై సమాస్ అంటే 6 ప్రకారం అనమాట. అందులో ఇక్కడ మనకి ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ అంటే 2 పదాలు ప్రాధాన్యత ఉంటాయి, రెండిటికి మధ్యలో ఐఫన్ ఉంటుంది, ఒక్కొక్కసారి లేకపోవడం ఉండొచ్చు. అలాగే ఇంకా ఏంటంటే దీనికి 2 కూడా ఆపోజిట్గా ఉంటాయన్నమాట. తత్పురుష్ అంటే మనకి దీన్ని విడదీసినప్పుడు ఇందాక గంగా కా తట్ అన్నాం, అలా
కారకులు కనుక వచ్చినట్లయితే అది తత్పురుష సమాసం అవుతుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి కర్మధారై. కర్మధారై అంటే మొదటి పదం విశేషణం వస్తుందన్నమాట. విశేషణం వస్తే అది కర్మధారం. విశేషణ పూర్వపద కర్మధారై అని కూడా అంటుంటారనమాట మనకి తెలుగులో. అయితే ఇక్కడ కర్మధారై అంటే మనకి ఫస్ట్ పదం విశేషణం రావాలన్నమాట. అవ్యయీభావ అంటే దీంట్లో కూడా రెండు పదాలు ఉంటాయి. కాకపోతే రెండు కూడా ఒకే మీనింగ్తో ఉంటాయి. ఒకే పదం డబుల్గా అంటే కభీ కభీ, ధీరే ధీరే, జల్దీ జల్దీ, ప్రతి దిన్ హర్ దిన్ అలా వస్తాయి అన్నమాట. అలా వస్తాయి. ఇంకా ఏంటంటే ఉపసర్గతో కూడినటువంటి పదం కూడా అవ్యయీభావ సమాస్ అవుతుందన్నమాట. ఇంకా పోతే మనకు వచ్చేటప్పటికి ద్విగు సమాస్. ద్విగు సమాస్ అంటే సంఖ్యావాచకం అన్నమాట. బహువ్రీహి అంటేనేమో అక్కడ ఉన్నటువంటి పదాల రెండు అర్థం కాకోకుండా మూడవది అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేది అది బహువ్రీహి. ఎలాగంటే నీలకంఠ్ అన్నాం. నీలకంఠ్ అంటే ఎవరిని అంటాము అంటే శివుణ్ణి అంటాం. త్రినేత్ర, త్రినేత్ర ఎవరిని అంటాం? శివుణ్ణి అంటాం. పీతాంబరుడు, పీతాంబరుడు, పీతాంబరుడు అంటే ఎవరిని అంటాం? విష్ణుమూర్తిని అంటాం. అలా మనకి ఇక్కడ పంకజ్, పంకజ్ అంటే బురద నుండి పుట్టినవి. బురద నుండి పుట్టినటువంటి అన్నిటినీ కూడా మనం పంకజ్ అని అనం అనమాట, కమల్. కాబట్టి అలా విశేషమైనటువంటి ఒక అర్థానికి ప్రయుక్తం అయితే కనుక దాన్ని బహువ్రీహి సమాస్ అని చెప్పి అంటాం అన్నమాట. ఇక్కడ మనకి దీంతో తోడు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే సమాస్ కితనే ప్రకార్కే హోతే హై, ఎన్ని రకాలుగా ఉంటాయంటే సమాస్ 6 प्रकार. परंपरा से चली आ रही बात के लिए प्रयुक्त होने वाला है. పరంపరా సే చెలి ఆ రహి అనే ఈ వాక్యానికి ఒక్క పదంలో ఏం చెప్తామంటే ప్రతిశ్రుతి, వ్యాజస్థుతి, అనులోము, అనుశృతి. పరంపరాసే చెలి ఆ రహి హై, అనుకరిస్తూ వచ్చిందనమాట. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే అనుశృతి, అనుకరిస్తూ వస్తుందన్నమాట తరతరాల నుండి. తర్వాత నెక్స్ట్ ఇన్మే విసర్గ సంధి క్యా హై. దీంట్లో విసర్గ సంధికి చెందినటువంటి పదం ఏంటి అంటే నిరంతర్, దిగ్గజ్, మహేష్, జగదీష్. జగదీష్ జగత్ ప్లస్ ఈష్ జగదీష్, ఇది వచ్చేటప్పటికి వ్యంజన సంధి. మహేష్ మహా ప్లస్ ఈష్ మహేష్, ఇది గుణ సంధి, స్వర సంధి కింద వస్తుంది. దిగ్గజ్ దిక్ ప్లస్ గజ్, ఇది కూడా వ్యంజన సంధికి వస్తుంది. నిరంతర్ నిహ్ ప్లస్ అంతర్ నిరంతర్, ఇక్కడ విసర్గ వచ్చింది కాబట్టి ఇది విసర్గ సంధి. మన ఆన్సర్ వచ్చేటప్పటికి నిరంతర, ఆన్సర్ ఏ అన్నమాట. गमन शब्द को विपरीत अर्थक बनाने के लिए कौन सा उपसर्ग जोड़ना है. గమన్ అంటే ఆనా అన్నమాట. దానికి ఏ ఉపసర్గ చేరిస్తే విపరీతార్థక అంటే విలోమ శబ్ద అవుతుందన్నమాట. దీనికి ఏ ఉపసర్గ చేర్చడం వలన ఇది వ్యతిరేక పదం అయిపోతుంది. అనున, ఆన, ఒప్ప, పరీన, వీటిలో ఏం చేర్చాలంటే గమన్ అంటే ఈ గమన్ అనే పదానికి అర్థం ఏంటంటే జానా అన్నమాట. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది ఆనా. దీనికి ఆ అనేటటువంటి ఉపసర్గ చేస్తే ఆ గమన్ అంటే రాక. తమరి ఆగమన్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటాం. అంటే ఆ ఉపసర్గ చేరిస్తే కనుక ఇది విపరీతార్థం అయిపోతుంది అనమాట. గమన్ అంటే మీనింగ్ జానా, ఆ గమన్ అంటే ఆనా అన్నమాట. ఉల్లంఘన్ మే ఉపసర్గ క్యా హై. ఉల్లంఘన్ అనే దాంట్లో ఉపసర్గ ఏముంది? ఉన్, ఉ, ఉత్, నా అన్నమాట. దీన్ని విడదీస్తే ఉత్తు ప్లస్ లంఘన్ అన్నమాట. ఉత్తు ప్లస్ లంఘన్. కాబట్టి దీంట్లో మనకి ఉపసర్గ ఏంటంటే ఉత్ అన్నమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి సి అన్నమాట. ఉపసర్గ అంటే ఏంటి అసలు అంటే ఒక పదానికి ముందు చేరేటటువంటిది, బిఫోర్ చేరేటటువంటి శబ్దాంశాన్ని ఉపసర్గ అని అంటాం అన్నమాట. ప్రత్యయ అంటేనేమో శబ్దానికి తరువాత చేరేటటువంటి శబ్దాంశం అన్నమాట. దాన్ని ప్రత్యయ్ అని చెప్పి అంటామన్నమాట. మరి ఈ ఉపసర్గ కానీ ప్రత్యయ కానీ ప్రత్యేకమైనటువంటి అర్థమేమీ ఉండవన్నమాట. అవి రెండు కూడా శబ్ద అంశములు, శబ్దంలో కొంత భాగాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటి ఉపసర్గ అంటే ఏంటి, ప్రత్యయ అంటే ఏంటి అనేది. అయితే ఇవి మనం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక బండ గుర్తు చెప్పుకున్నాం. ఇప్పటివరకు కూడా అది ఎవరు చెప్పి ఉండరు బహుశా. ఉపసర్గ అనే దాంట్లో మనకి మొదటి అక్షరం ఏంటంటే ఊ. ప్రత్యయలో మొదటి అక్షరం ఏంటంటే పా. ఈ ఊని పాని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అక్షరాలు. మనం వర్ణమాలలోకి వెళ్తే
ఈ రెండిట్లో ఊ పా ఈ రెండిట్లో ఏ అక్షరం ముందు వస్తుంది అంటే ఊ ముందు వస్తుంది. కాబట్టి ఉపసర్గ అంటే శబ్దానికి ముందు చేరేది, పా తర్వాత వస్తుంది కాబట్టి పదానికి తర్వాత చేరేది, ఆ శబ్దానికి తర్వాత చేరే శబ్దాంశం ప్రత్యయ అవుతుంది అని ఇలా కొంచెం మనం మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఉపసర్గ ప్రత్యయ అనేది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పదంలోనే రెండు కూడా ఉండొచ్చు అనమాట. ఉపసర్గ ఉంటుంది, ప్రత్యయం ఉంటుంది అనమాట. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వహ్ పడతా హై లేకిన్ బాత్ భీ బహుత్ కర్తా హై రేఖాంకిత శబ్ద్ క్యా హై. చదువుతాడు కానీ మాటలు కూడా ఎక్కువే చెప్తాడు. లేకిన్ అనేటటువంటి పదం వ్యాకరణ దృష్టితో ఏమిటి అంటే క్రియా విశేషణ, అవ్యయ, సర్వనామ, సంజ్ఞాన. దీని ఈ లేకిన్ అనేది అవ్యయ అన్నమాట. అవ్యయ్ అంటే అది లింగ వచన కారకాలను బట్టి దాని యొక్క రూపం మారదన్నమాట. కాబట్టి ఈ లేకిన్ అనేది మనకి అవ్యయ్ కింద వస్తుందన్నమాట. నిమ్నమే అవ్యయ్ క్యా హై. ఈ కింది వాటిలో అవ్యయ్ పదం ఏది? భారత్, శ్యామ్, దక్షిణ్. ఇవన్నీ కూడా భారత్, శ్యాము ఇవి సంజ్ఞా కిందకు వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి మారంది ఏంటంటే ఆహ్ అనేటటువంటిది అవ్యయ్ కింద వస్తుందన్నమాట. ఏక్ వాక్యమే విశేషణ్ అశుద్ధ హై వహ హై. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాక్యాల్లో ఒక విశేషణ పదం తప్పు ఉందంట. అది ఏంటి? సుందరి లడికి, సుందర్ లడికి, సుందర్ లడక, సుందర్ లడికే. ఇక్కడ విశేషణం ఏంటంటే సుందర్. ఈ సుందర్ అనేది లింగవచన కారకాలను బట్టి మారదన్నమాట. ఈ విశేషణం సుందర్ అలాగే ఉంటుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కాబట్టి ఇక్కడ సుందరి లడికి అంటే ఇక్కడ తప్పు అనమాట. సుందర్ లడికి అనేది కరెక్ట్. కాబట్టి ఈ విశేషణంలో తప్పు ఉన్నది ఏది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఏ అన్నమాట. నెక్స్ట్ వన్ జిస్కి విశేషత బతాయి జాయ్ ఉసే కహతే హై. దేని యొక్క విశేషత అయితే చెప్పబడుతుందో దాన్ని ఏమంటారు? క్వశ్చన్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని ఏమంటాం? విశేషణ అంటామా, విశేష అంటామా, సర్వనామం అంటామా, విశేషక్ అంటామా? ఇక్కడ మనకి సర్వనామం అనేది రాదు. విశేషత దేని గురించి తెలియజేస్తుందో దాన్ని ఏమంటాము అని అన్నారు. ఇక్కడ విశేషణ చెప్పడాన్ని విశేషత అన్న విశేషణ అన్న ఒకటే అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే విశేష అన్నమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి విశేష. ఎవరి గురించి అయితే చెప్పబడుతుందో అది విశేష అవుతుంది. దేని గురించి అయితే చెప్పబడుతుందో ఏం చెప్తారో వాళ్ళ గురించి అది విశేషణం అవుతుంది. విశేషణం ఎవరి గురించి చెప్తారో అది దేని గురించి చెప్తారో అది విశేష అవుతుంది. ఈ విశేషం ఎవరి ఏం చెప్తారో అది విశేషణం అవుతుంది. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి విశేష అన్నమాట. माने बाजार से कपड़ा खरीदा रेखांकन शब्द का कारक क्या है? कपड़ा అనేది से అనేది కారక ఏమిటి? కర్త కారక, కరణ కారక, కర్మ కారక, అధికరణ కారక. ఇక్కడ మనకి ఈ వాక్యంలో కారకులు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నే ఉంది, ఇంకోటి సే ఉందన్నమాట. నే అనేది ఎప్పుడు కూడా కర్త కారక్ కాబట్టి కర్త వెంటే ఉంటుంది. బాజార్ సే కపడా ఖరీదా. ఇక్కడ సే అనేది కొన్నాడు, ఖరీదనాకి సంబంధించిందనమాట. కాబట్టి ఇక్కడ ఇది కరణ్ కారక్ అవుతుందన్నమాట. कारक कितने प्रकार के होते हैं అంటే 8 प्रकार के होते हैं. ఇక్కడ మనకి సే అనేది రెండు వాటికి వస్తుందన్నమాట. రెండు కారకులకి ఏంటంటే ఒకటి కరణ్ కారక్ సే, ఇంకొకటి అపాదాన కారక్ సే వస్తుందన్నమాట. కరణ్ అనేమో సాధనాకి ఉపయోగిస్తుంది, అపాదాన్ని వచ్చేటప్పటికేమో అలగా విడిపోవటానికి సూచిస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్రియకి సాధనకి ఉపయోగించిందనమాట. కాబట్టి ఇది కరణ్ కారక్ అవుతుందన్నమాట. గోపి अपनी बहन को पुस्तक देता है कारक क्या है? ఇక్కడ కో అనేది ఏ కారకు? కర్మకారక, సంప్రదాన కారక, సంబంధ కారక, అధికరణ కారక. ఇక్కడ కో అంటే బహన్ కో పుస్తక్ దేతా హై అంటే బహన్ కేలియే పుస్తక్ దేతా హై. కేలియే కే వాస్తే అనేటటువంటి మీనింగ్లో వస్తుందన్నమాట. ఈ కో విభక్తి కూడా రెండింటికి వస్తుంది. అదేంటంటే కర్మకారకు, సంప్రదాన కారక అన్నమాట. ఇక్కడ మనకి సంప్రదాన్ కేలియే కే వాస్తే అనే అర్థంలో వస్తుందన్నమాట. ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంప్రదానం దానంగా కానీ కానుక కానీ
అలా ఇస్తే కనుక అది సంప్రదాన్ కారక్ అవుతుందన్నమాట. ఇక్కడ బహన్కి ఇచ్చారనమాట గిఫ్ట్గా, కాబట్టి ఇది సంప్రదాన్ కారక్ అవుతుందన్నమాట. నెక్స్ట్, మానే బచ్చకు మిఠాయియా ది, అమ్మ పిల్లవాడికి మిఠాయిలు ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కో కారక్ ఏమిటి? అపాదాన, సంప్రదాన, కరణ, సంబంధ. దే నా అనేది వస్తే కనుక ఇవ్వడము, మన చేతి నుండి అది ఇంకొకరికి వెళ్ళింది అంటే అక్కడ సంప్రదాన్ కారక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బచ్చేకో మిఠాయియా ది అంటే పిల్లవాడికి ఇచ్చేసింది, కాబట్టి ఇవ్వడం అనేది కనుక వస్తే అది సంప్రదాన్ కారక్. దేనా అనే మీనింగ్ వస్తే కనుక అది సంప్రదాన్ కారక్ అనేది ఒక బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం ఇక్కడ. మహౌషధ్ కా సంధి విచ్ఛేద్ కీజియే. మహౌషధ్ అనేది సంధి విచ్ఛేద్ చేస్తే మహా ప్లస్ ఔషధ్, మహా ప్లస్ ఔషధి, మహా ప్లస్ ఔషధి, మహ ప్లస్ ఔషధి. దీంట్లో కరెక్ట్ ఏంటి అంటే ఇది మహా ప్లస్ ఔషధి, మహా ఔషధి అన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి ఏ కరెక్ట్. రామచరిత మానస్ की భాష क्या है? రామచరిత మానస్ ఈ గ్రంథం యొక్క భాష ఏ భాషలో రచించబడింది? భోజపురి, ప్రకృతి, బ్రజభాష, అవధి భాష. ఈ రామచరిత మానస్ అనే గ్రంథాన్ని అవధి భాషలో రచించారు. ఎవరు రాశారు అంటే తులసీదాస్ యొక్క ఫేమస్ బుక్ అన్నమాట ఇది. హిందీ భాష మే వచన్ కితనే ప్రకార్ కే హోతే హై? హిందీ భాషలో వచనాలు ఎన్ని ఉంటాయంటే 3, 2, 4, 5. हिंदी भाषा वचन 2 ही होते हैं, लिंग भी 2 ही होते हैं. ఏంటంటే వచన్ ఏక వచన్ ఆర్ బహువచన్ అంతే అన్నమాట. అలాగే స్త్రీలింగ్ పుంలింగ్ రెండే ఉంటాయన్నమాట. వచనాలు రెండే, లింగ్ రెండే. కారక్ వచ్చేప్పటికి 8, సంధి వచ్చేప్పటికి 3, సమాస్ వచ్చేప్పటికి 6 అన్నమాట. పరమార్థ కా సంధి విచ్ఛేద్ క్యా హై? పరమార్థ్ అనే పదానికి సంధి విచ్ఛేద్ ఏంటి? పరం ప్లస్ అర్థ్, పర్ ప్లస్ అర్థ్, పర్ ప్లస్ ఆర్థ్, పరమో ప్లస్ అర్థ్. పరమార్థ్ అనేది విడదీస్తే పరం ప్లస్ అర్థ్ అనమాట, పరమార్థ్ అవుతుంది. ఇది స్వర సంధి అవుతుంది. నదీ కా జల్ ఠండా హై, బహువచన్ క్యా హై? దీంట్లో బహువచనం ఏంటి? నదీ కా జల్ ఠండా హై. నదీ కా జల్ ఠండా హై, सभी नदी का जल ठंडा है, नदियों का जल ठंडा है, नदियों का जल నదియోం కా జల్ ఠండా హై. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలన్నమాట. నదీ కా జల్ ఠండా హై, నదికి బహువచనం ఏమిటి? నదికి నదియా, పక్కన కా అని వచ్చింది కాబట్టి విభక్తి యా కాస్త యోం అవుతుంది అన్నమాట. నది యోంకా జల్ ఠండా హై మన ఆన్సర్ వచ్చేటప్పటికి. కాబట్టి ఇక్కడ నదీ కా జల్ అన్నారు, ఇక్కడ సభీ నదీ జల్ అన్నారు. ఈ రెండు తప్పులు అనమాట. ఇవి తీసేస్తే ఇక్కడ మనకి సి డి రెండు వచ్చేటప్పటికి ఇక్కడ నది యోంకా జల్ ఠండా హై, ఇక్కడ కూడా నది యోంకా జల్ ఠండా హై అని ఉంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న తేడా ఉంది, అది ఏంటో మీరు గ్రహించాలి. అది ఏంటంటే సిలో వచ్చేటప్పటికి ది హ్రస్వం ఉంది, డీలో వచ్చేటప్పటికి ది దీర్ఘం ఉందన్నమాట. మనకి ఇక్కడ నదిలో కూడా ది దీర్ఘం ఉందన్నమాట. కానీ ఇది బహువచన రూపంలోకి వచ్చేటప్పటికి హ్రస్వం అయిపోతుంది అనమాట. నది యోం చేర్చాలన్నమాట. యోం అనేది ఎందుకు చేర్చాలో చెప్పాం కదా, పక్కన కా విభక్తి ఉంది కాబట్టి యోం అయిందనమాట. లేకపోతే నదియా ఉంటుంది. ఇక్కడ దీర్ఘము ఉండదన్నమాట ది, కాబట్టి డి తప్పు. మన ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట. పానీ కా బహువచన్ క్యా హై? పానీ దానికి బహువచన రూపం ఏంటంటే పానీ, సమాదర్, పానీయోం, పానీయం. ఇక్కడ పానీ అనేటటువంటిది ఏకవచనంలో బహువచనంలో ఒకే రూపంలో ఉంటుందన్నమాట. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ ఆన్సర్. అకేలా చనా భాడ్ నహీ ఫోడ్తా కా అర్థ హై. ఇది ముహావరా అనమాట. దీనికి అర్థం ఏంటి? అకేలా చనా భాడ్ నహీ ఫోడ్తా, एक चना किसी काम का नहीं, एक चनी शक्तिहीन होता है. अकेला
व्यक्ति शक्तिशाली नहीं होता, एक चने से भूख नहीं मिटता. చాలా కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. అకేలా చనా భాడ్ నహి ఫోడతా అంటే ఒక్క వ్యక్తి శక్తిశాలిగా ఉండడు. అకేలా వ్యక్తి శక్తిశాలి నహి హోతా హై ముహావరే కాబట్టి డైరెక్ట్గా ఉండదన్నమాట. కాబట్టి దీన్ని మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట. అకేలా వ్యక్తి శక్తిశాలి నహి హోతా. నెక్స్ట్ వన్, ఇకాయి కా విలోమ శబ్ద క్యా హై? ఇకాయి అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి? కాయి, సైకడా, అకాయి, దహాయి. మనకి ఈ రెండు ఫస్ట్ ఏ బి కాదని తెలుస్తుంది. సి డి ఈ రెండిట్లో మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా మనకి రెండు ఆన్సర్లు మాత్రం కరెక్ట్గా కాదు అని తెలిసిపోతుంది. రెండిట్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట మనకి కాంపిటీషన్స్లో ఎప్పుడైనా. ఇక్కడ చూడండి, అకాయి, దహాయి ఈ రెండిట్లో కరెక్ట్ ఏది అనేది మనకి సస్పెన్స్ అనమాట. ఇక్కడ ఇకాయికి విలోమ శబ్దం ఏంటంటే దహాయి అనమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి డి ఆన్సర్. నెక్స్ట్, బహుత్ బడా చడాకర్ కహీ బాత్ వాక్య के लिए सही शब्द का चयन कीजिए. बहुत बड़ा चढ़ाकर कही बात. దీనికి ఒక పదం ఒక మాట ఏది అంటే అతిశయోక్తి, విశేషోక్తి, ఉక్తి, సమాసోక్తి. మనకి ఇక్కడ బడా చడాకర్ కహీ బాత్ అంటే లేనిది ఉన్నట్టుగా గొప్పగా చెప్పడం అనమాట. దాన్ని ఏమంటామంటే అతిశయోక్తి అంటాం అనమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ. నీమ్ హకీం కతరే జాన్ కా అర్థ హై. నీమ్ హకీం కతరే జాన్ అనే దానికి అర్థం ఏంటంటే అల్పజ్ఞాన్ హానికారक होता है, नीम के कड़वेपन का ज्ञान होना, नीम का प्रयोग हकीम द्वारा करना कोई नहीं. नीम हकीम कतरे जान అంటే అల్పజ్ఞాన్ హానికారक होता है. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అన్నమాట. అంటే జ్ఞానం లేని వాడిది ఎప్పుడైనా కూడా మనకి హాని చేస్తుంది అని అర్థం అన్నమాట. అనుజ్ కా విలోమ శబ్ద క్యా హై? అనుజ్ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? నుజ్, అగ్రజ్, సనుజ్, కనిష్ఠ్. అనుజ్ అంటే ఏంటి? చిన్నవాడు అనమాట. చిన్నవాడు అనుజుడు అంటే చిన్నవాడు. దానికి విలోమ శబ్దం ఏంటంటే అగ్రజ్. ఆన్సర్ వచ్చేటప్పటికి బి అగ్రజ్ అనమాట. నిమ్నలిఖిత శబ్దం మే కౌన్ దేశజ్ హై? ఈ కింది ఇచ్చినటువంటి పదాల్లో ఏ పదం దేశజ్కి సంబంధించింది? ఈ శబ్దాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 4 రకాలన్నమాట. తత్సం, తద్భవ్, దేశజ్, విదేశజ్. అందుట్లో దేశజ్ అంటే ఏంటంటే పుట్టుకేంటో తెలియదు అనమాట దానికి. తత్సం అంటేనేమో సంస్కృతం నుండి వచ్చినాయి, తద్భవ్ అంటేనేమో సంస్కృతం నుండి ఉద్భవించినాయి, దేశజ్ అంటే ఎక్కడ పుట్టినాయో వాటికి తెలియదు అనమాట. తర్వాత విదేశజ్ అంటే విదేశీ భాష నుండి వచ్చినటువంటి పదాలు. ఇప్పుడు ఈ దేశజ్ పదం ఏంటి అంటే సుందర్, అంగూఠా, ఫటాఫట్, సైకిల్. మనకి దేశజ్ పదాలు గడబడ్డు, డెబియా, డాలు ఎక్కువగా వస్తుంటాయి టాలు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి పదాల్లో దేశజ్ పదం ఏంటంటే ఫటాఫట్. ఆన్సర్ వచ్చేటప్పటికి సి అన్నమాట. గడబడ్, గోటాలా కౌన్సా శబ్ద హై? గడబడ్, గోటాలా అనేటటువంటి ఏ పదాలు అంటే తద్భవ్, దేశజ్, తత్సం, సంకర్. ఇవి దేశజ్ అన్నమాట. గడబడ్, గఠోలా, ఫటాఫట్ ఇవన్నీ కూడా దేశజ్ పదాలను. గౌరీ శంకర్ మే కౌన్సా సమాస్ హై? గౌరీ శంకర్ అనే దాంట్లో సమాసం ఏంటి? బహురిహి ఉందా, కర్మధారి ఉందా, ద్వంద్వ ఉందా, తత్పురుష ఉందంట. ఇక్కడ కొంచెం మనం ఆలోచించుకొని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. గౌరీ శంకర్. గౌరీ అంటే ఎవరు? పార్వతి అన్నమాట. శంకర్ అంటే పరమేశ్వరుడు, శివుడు. ఇది ఏ సమాసం అంటే బహువ్రీహి. గౌరీ శంకర్ అనేది ఏదో 3వ పదానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కదా, కాబట్టి కర్మధార దీంట్లో విశేషణం ఏమనుందా? లేదు. తర్వాత తత్పురుషు దీంట్లో కారక్ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి గౌరీ శంకర్, సీత రామ్ అని ఎట్లా అంటామో ఇక్కడ గౌరీ శంకర్ అనేటటువంటిది ద్వంద్వ సమాసం అనమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి ద్వంద్వ. ఇక్కడ ఐఫన్ లేదు కానీ అది ఉన్నట్టే భావించుకోవాలి. ద్వంద్వ సమాసం అనమాట.
నిమ్న में से कौन सा ద్విగు సమాస है ఈ కింది వాటిల్లో ద్విగు సమాసానికి చెందినటువంటి పదం ఏది? బలాబరా, పంసేరి, నవయువక్, బఖూబీ. ఇక్కడ బలా బొరా ఇది ఏ సమాసం వస్తుంది? ద్వంద్వ సమాసం. ఇక్కడ మనకి ద్విగు సమాసం అన్నారు. ద్విగు సమాసం అంటే దాంట్లో మొదటి పదం సంఖ్యావాచకం ఉంటుంది. సంఖ్యావాచకం ఉన్నటువంటి పదాలు ఏమున్నాయి చూడండి. పంసేరి, నవయువక్, బఖూబీ. పంసేరి అంటే పాంచ్ సేర్ అనమాట. కాబట్టి మనకి ద్విగు సమాసం ఆన్సర్ ఏంటంటే పంసేరి. ఆన్సర్ వచ్చేప్పటికి బి అనమాట. శిక్షక్ సంజ్ఞా కా కౌన్ సా ప్రకార్ హై? శిక్షక్ అనే పదం సంజ్ఞాలో ఏ జాతికి చెందింది అంటే సమూహవాచక, జాతివాచక, వ్యక్తివాచక, భావవాచక. అసలు సంజ్ఞ కితనే ప్రకార్ కే హోతే హై అంటే 5 అనమాట. ఆ 5లో ఈ శిక్షక్ అనేది దేనికి సంబంధించింది? సమూహం అంటే గ్రూప్ అనమాట. ఈ శిక్షక్ అనేది గ్రూపుగా ఉందా? లేదనమాట. వ్యక్తివాచక్ శిక్షక్ అనేవారు ఒక్కడేనా? గురువు చాలామంది ఉంటారు కాబట్టి ఇక్కడ వ్యక్తివాచక్ కాదు. భావవాచక్ ఇక్కడ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు కానీ భావానికి సంబంధించిన పదము కాదనమాట. మన శిక్షక్ అనేది ఏంటంటే జాతివాచక్ అనమాట. అంటే శిక్షక్ అంటే ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయులు అందరికీ కూడా అది వర్తిస్తుంది. డాక్టర్, లాయర్ ఇలాంటివన్నీ కూడా జాతివాచక్ కింద వస్తాయన్నమాట. ఇలా కాకుండా దీనికి ముందు ఒక పేరు పెట్టి తర్వాత శిక్షక్ అని పెట్టారనుకోండి, అప్పుడు అది వ్యక్తివాచక్ కింద వస్తుంది. ఒక వ్యక్తి పేరు చెప్తున్నారు. రాధాకృష్ణ శిక్షక్ అన్నాం అనుకోండి, అప్పుడు ఆ రాధాకృష్ణ గారికి ఒక్కళ్ళకే సంబంధించింది కాబట్టి అది వ్యక్తివాచక్ కింద వస్తుంది. అది లేనప్పుడు మాత్రం ఇది జాతివాచక్ కింద వస్తుంది. నెక్స్ట్ ఘడి సంజ్ఞా కా కౌన్ సా ప్రకార్ హై? ఘడి అనేది ఏ సంజ్ఞాకి చెందింది? సమూహవాచక, వ్యక్తివాచక, భావవాచక, జాతివాచక. ఘడి అనేది ఒక్కటే కాదు, ఆ గడియారాలు అనేటటువంటివి చాలా కంపెనీలు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి వీటిల్లో మనకి ఏది అంటే సమూహవాచక, వ్యక్తివాచక, భావవాచక, జాతివాచక. అంటే ఘడి అనేది జాతివాచక అవుతుందన్నమాట. ఇప్పుడు అదే ఘడిని మనం ఒక కంపెనీ పేరు పెట్టి అంటే కనుక అజంతా ఘడి అన్నాం అనుకోండి, అప్పుడు అది వ్యక్తివాచక కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ ముజ్సే ఉఠా నహీ గయా వాక్య మే కౌన్ సా వాచ్య హై? ముజ్సే ఉఠా నహీ గయా అనేది ఏ వాచ్యకి సంబంధించింది? కర్తృవాచ్య, కర్మవాచ్య, భావవాచ్య, కోయి నహీనా. ఇక్కడ ముజ్సే ఉఠా నహీ గయా అంటే నా చేత లేవబడలేదు అంటే ఏంటి? ఇక్కడ మనోభావాన్ని తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది భావవాచ్య కింద వస్తుంది. మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట. वाच कितने प्रकार के होते हैं అంటే 3 प्रकार, कर्तृवाच, कर्मवाच, भाववाच. कर्ता को प्रधानता देने वाला कर्तृवाच, कर्म को प्रधानता देने वाला कर्मवाच, భావ को ప్రధానత దేనే వాలా. ఇక్కడ భావలో ఎప్పుడూ కూడా నహి అనేది వస్తుందన్నమాట. భావవాచకం అది చేయలేను అనేటటువంటి అర్థంలో వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ముస్సే ఉఠా నహి గయా అనేది భావవాచ కింద వస్తుంది. మోహన్ సే చలా నహి జాతా ఇది కూడా ఏ వాచ్ అని అడుగుతున్నారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇక్కడ నహి అనేది వచ్చింది కాబట్టి అది కర్మవాచ, భావవాచ, కర్తృవాచ, కోయి నహీనా అంటే నహి వచ్చింది చేయలేను అని. ఇది భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది భావవాచ్. భావాన్ని తెలియజేసేది భావవాచ్ కింద వస్తుంది. हे भगवान दया करो में कौन सा कारक है? हे भगवान दया करो దీంట్లో కారక ఏముంది అంటే సంబోధన, కరణ, కర్మ, సంప్రదాన. హే భగవాన్ అని ఏం చేస్తున్నాం? ఆ భగవంతుని పిలుస్తున్నాం కాబట్టి సంబోధన అనమాట. ఇక్కడ కారక వచ్చేటప్పటికి సంబోధన ఆన్సర్ వచ్చి ఏ అనమాట. మేరీ గోద్ మే బిల్లి హై వాక్యమే కారక్. దీంట్లో ఉన్నటువంటి మేరీ గోద్ మే బిల్లి హై దీంట్లో కారక ఏంటి అంటే అపాదాన, కర్మ, సంప్రదాన, అధికరణ. అంటే ఇక్కడ మనకి కారకులు వచ్చేటప్పటికి ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 8 అనమాట. మే, పర్ అనేటటువంటివి అధికరణ కారక అనమాట.
కాబట్టి ఇక్కడ మెరీ గోడ్ మే అనేది మే వచ్చేటప్పటికి అధికరణ కారక ఆన్సర్ వచ్చేటప్పటికి డి అన్నమాట. ఆధారాన్ని తెలియజేస్తుంది అనమాట. అంటే గోడ్ మే గొడ్డుకి ఆధారం తెలియజేస్తుంది బిల్లికి, కాబట్టి ఇది అధికారిణి అనమాట. నిమ్నమే కౌన్సా శబ్ద స్త్రీలింగ హై, కింది వాటిలో ఏ పదం స్త్రీలింగ పదం అంటే వివాద్, సార్, రూపు, ఆయ్. దీంట్లో ఈ మూడు కూడా వివాద్ పుంలింగము, సార్ పుంలింగము, రూప్ పుంలింగం. ఆయ్ అనేది స్త్రీలింగ పదం అనమాట. నిమ్నమే కౌన్సా స్త్రీలింగ శబ్ద హై, కింది వాటిలో స్త్రీలింగ పదం గృహో, చందన్, పత్తా, సభ. దీంట్లో కూడా సభ అంటే సభాయే అన్నాం అనమాట, స్త్రీలింగం అనమాట. ఆన్సర్ వచ్చేప్పటికి డి, సభ అనేది స్త్రీలింగ పదం. ఆమరణ శబ్ద సే ఆగే లగా ఆ వ్యాకరణ కి దృష్టి సే క్యా కహతే హై. ఆ మరణ్ దీంట్లో ముందు ఉన్నటువంటి ఆ దీన్ని వ్యాకరణాంశంలో ఏమని చెప్తారు అంటే మూల శబ్ద అంటారా, ఉపసర్గ అంటారా, ప్రత్యయ అంటారా, తద్దిత ప్రత్యయ అంటారా. మనం ఇందాక చెప్పుకున్నాం ఒక పదానికి ముందు చేరేటటువంటి శబ్దాంశాన్ని ఉపసర్గ అంటామని. కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి, ఉపసర్గ. అత్యాచార్ శబ్దమే ఉపసర్గ క్యా హై. అత్యాచార్ అనే పదంలో ఉపసర్గ ఏముంది? అతి, ఆ, అత్, అత్యు. దీన్ని ఉపసర్గ ఏంటంటే అతి, అతి ప్లస్ ఆచార్, అత్యాచార్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఉపసర్గ అతి అనేది చేరింది. ఆన్సర్ వచ్చి ఏ అనమాట. ये क्या अनेक वर्णों की पास पास तथा क्रमानुसार आवृत्ति को कौन सा अलंकार माना जाता है. ఒకటి కానీ ఎక్కువ వర్ణాలు దగ్గర కానీ లేకపోతే క్రమానుసారం కానీ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏ అలంకారం అంటాము? అనుప్రాస అలంకార్, మానవీకరణ అలంకార్, వక్రోక్తి అలంకార్, శ్లేష అలంకార్. ఇక్కడ వర్ణాలు ఆవృత్తి అయితే దాన్ని అనుప్రాస అలంకారము అంటామన్నమాట. శబ్దాల ఆవృత్తి అయితే యమక అలంకారం అవుతుంది. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, అనుప్రాస్ అలంకారం అన్నమాట. ఆల్ ది బెస్ట్. తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకుందాం. ఇది ఇంకా పార్ట్ 3 అన్నమాట. ఒక 5-6 పార్ట్లు వస్తాయి. దాన్ని 50 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయట్లేదు, అక్కడికి కూడా చాలా టైం పడుతుందని. అందుకని 50-50 చేసి చేసుకుందాం అనమాట. ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనకి రివిజన్ అవుతాయి. వీటిని ఒక్కసారి విని వదిలేకోకుండా 1-4 సార్లు మీరు వింటూ ఉంటే అవి మీ మైండ్లో చదవక్కర్లా, అదే ఆటోమేటిక్గా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే దీన్ని పూర్తిగా విశ్లేషించి చెప్తూ ఉన్నాం. దీంతో కవర్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఒక క్వశ్చన్తో పాటు మనకి 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. మీరు ఏదైనా పని చేసుకుంటున్నా, జర్నీలో ఉన్నా కానీ వీడియోస్ పెట్టుకొని వింటూ ఉంటే మీకు 1-4 సార్లు ఆటోమేటిక్గా మీకు నా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఆల్ ది బెస్ట్ అందరికీ.